విశాఖలో 48 డిగ్రీల మేర ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా వేసవిలో కూల్గా ఉండే అరకు, పాడేరు ఏజెన్సీలు కూడా ఇప్పుడు బోసిపోతున్నాయి. వ్యాపారాలు లేక చిరు వ్యాపారులు, గిరిజనులు, డెలివరీ బాయ్స్ ఇబ్బంది పడుతున్న తరుణంలో జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలు ఏ మేరకు అందుబాటులోకి వచ్చాయి, వడదెబ్బ మరణాలు నమోదు కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్. ఎస్ భవాని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడికక్కడైతే ఈ యొక్క ఎండ వేడిమి అయితే అత్యధికంగా వస్తున్న పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగా అయితే ఆ నేపథ్యంలో మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లాలో నిత్యం కూడా ఈ యొక్క ఉష్ణోగ్రతలు అత్యధికం కావడం 46 నుండి 48 డిగ్రీల వరకు కూడా చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఉష్ణోగ్రతలతో పాటు బయట ఉష్ణోగ్రతలు కూడా మరింత ఆ డిగ్రీలు 46 నుండి 48 డిగ్రీలు ఉన్నా కూడా అది ఆ యొక్క డిగ్రీలు హీట్ వేవ్ అయితే అత్యధికంగా ఉండడంతో దాదాపు 60 నుండి 70 ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతాయో ఆ విధంగా అంత హీట్ వేవ్ ఉండడంతో ప్రజలంతా కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రధానంగా ఏదైతే అరకు కానీ పాడేరు కానీ ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క సమ్మర్ వెకేషన్స్ కోసం అయితే అత్యధికంగా ఎంతో మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఆ నేపథ్యంలో ఇక్కడ అరకు, పాడేరు పరిసర ప్రాంతాల్లో ఏవైతే ఏజెన్సీ ఏరియాలో మొత్తం ఆ పర్యాటకులు ఎవరైతే ఇస్తారో వాళ్ళంతా కూడా పూర్తిగా అయితే ఇప్పుడు వస్తున్న పరిస్థితి లేకపోవడంతో స్థానికంగా ఇక్కడ ఉండే వాళ్ళు కావచ్చు, అలానే అరకు, పాడేరు ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. చిరు వ్యాపారులు, ప్రధానంగా చిరు వ్యాపారులు, అలానే చిన్న చిన్న హోటల్స్ యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా వాళ్ళ ఉపాధి పూర్తిగా అయితే కోల్పోతున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు, అలానే మే, జూన్ నెల, ఈ యొక్క 2 నెలలు కూడా మొత్తం 5 నెలల వరకు కూడా వాళ్ళ యొక్క వ్యాపారాలు అయితే సాగుతూ ఉంటాయి. కానీ ప్రస్తుతం ఈ యొక్క 2 నెలలు కూడా ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేనంత విధంగా అత్యధికమైన వేడిలు ఉండడంతో అన్ని హోటల్స్ కావచ్చు, అలానే చిరు వ్యాపారులు కానీ అన్ని కూడా బోసిపోతున్న పరిస్థితి ఉంది. అలానే పర్యాటకంగా వాళ్ళతో పాటు టాక్సీస్ కావచ్చు, అలానే ఆటోలు కానీ ఇవన్నీ కూడా ఎవరు కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి, పర్యాటకులు ఎవరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అలానే విశాఖ మహానగరంలో చూసుకుంటే అక్కడ స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో ఇలాంటి చిరు కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా తీవ్రంగా అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరు కూడా బయటకు వచ్చిన పరిస్థితి లేకపోవడంతో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలని కూడా కనీసం రైడ్స్ ఏవి రాకపోవడంతో వాళ్ళు కూడా వారి యొక్క ఉపాధిని అయితే కోల్పోతున్నారు. ఇలా మొత్తం మీద చూసుకుంటే ఈ యొక్క అధిక ఉష్ణోగ్రతల కారణంగా అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో అత్యధికంగా అయితే ఉపాధిని అయితే కోల్పోతున్నారు. చిరు వ్యాపారుల నుండి కూడా ఒక వర్తకుల వరకు కూడా మొత్తం అంతా కూడా ఈ యొక్క ఉపాధి హామీలను అయితే కోల్పోతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ ఉపశమనం ఎండ నుండి ఎవరు కూడా హీట్ వేవ్ నుండి కూడా ఎవరు వడదెబ్బలు తగలకుండా ఉండేందుకు ఉమ్మడి విశాఖ జిల్లాలో జిల్లా యంత్రాంగాలు సైతం కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ షెల్టర్స్ అయితే ఏర్పాటు చేసి చలవ కమ్మలను ఏర్పాటు చేయడం, మరో చోట అయితే గ్రీన్ షెల్టర్స్ ఏర్పాటు చేయడం, ఎక్కడికి ఏ విధంగా వెసులుబాటు ఉంటే ఆ వెసులుబాటుగా వాటన్నింటినీ కూడా అందిస్తూ కూడా ప్రజలకి సహాయ సహకారాలను అందించడానికి అయితే ప్రభుత్వం అయితే తీసుకొస్తుంది. అలానే ప్రధానంగా వైద్య శిబిరాలు, ఎందుకంటే అపస్మారక స్థితిలోకి ఎవరు వెళ్లకుండా వెంటనే అప్రమత్తం అవుతూ కూడా అత్యధికంగా వైద్య శిబిరాలను కూడా ఎక్కడికక్కడ హీట్ వేవ్స్ జంక్షన్స్, కోడలు ఏవైతే ఉంటాయో ఆ కోడల ప్రాంతాల్లో కూడా హీట్ వేవ్స్ ని ఎవరు ఎఫెక్ట్ అవ్వకుండా వాళ్ళందరికీ కూడా స్థానికంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. దాంతో పాటు చలవ పందిర్ల కింద అయితే ఈ వాటర్ ని, చలవ నీటిని అయితే అలానే చలివేంద్రాలతో పాటు మజ్జిగ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. అలానే ఓఆర్ఎస్ కానీ అన్నింటిని కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా వాతావరణ నిపుణులు అయితే వాతావరణ శాఖతో పాటు వైద్య శాఖ సిబ్బంది కూడా తెలియజేస్తారు. ఎక్కడికక్కడ వీటన్నింటిని కూడా ఏర్పాటు చేస్తూ కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని కూడా స్థానికంగా అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క హీట్ వేవ్ మరొక 5-6 రోజులు కూడా ఇంతకన్నా అత్యధికంగా పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా మరింత అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. భవాని. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.